వాడికి ఊరి శిక్ష చేయండి సార్, వదలకండి సార్, చెప్తున్నా సార్ మీకు. ఇప్పుడు ఇక్కడ ఎవరున్నారు సార్? ఇప్పుడు ఇక్కడ ఎవరు రావాలి సార్? ఇక్కడ ఎవరు లేరు సార్, మాకు ఎవరు లేరు సార్. చెడుకలో పండుకున్నారు సార్, మా తమ్ముడు మా మమ్మీ చెడుకలో పండుకున్నారు. ఇప్పుడు లేరు సార్, మేము అన్నదానం అయిపోయినాం సార్. ఇప్పుడు వారం రోజుల క్రితం ఆమన్గల్ మండలం పులిగోనిపల్లి తండాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. అందరూ తెలిసిన విషయమే. రామ్దాస్ అనే వ్యక్తి తన భార్యను కావచ్చు, కొడుకుని కావచ్చు దారుణంగా చంపుకున్నాడు. తర్వాత వాళ్ళ కూతురు మీద కూడా దాడి చేయడం వల్ల ఆమె ఘోరంగా గాయపడింది. తనని ప్రస్తుతం హైదరాబాద్లోని ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డులో తను ఉంది. అసలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మనం హాస్పిటల్ దగ్గరే ఉన్నాము. ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఆ పాప యొక్క సిస్టరు మనతో పాటే ఉన్నారు. పాప కండిషన్ ఎలా ఉంది, డాక్టర్లు కూడా ఏమన్నారో పాపని అడుగుదాం. ఎవరమ్మా లోపల ఉన్నది, ఎవరు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు? మీ చెల్లి. ఎట్లుంది కండిషన్, ఎట్లుంది ఇప్పుడు? ఇట్లానే సీరియస్గా ఉంది. ఏమన్నారు డాక్టర్లు? ఏమో మాకు చెప్పలే. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుందమ్మా ఇక్కడికి వచ్చి హాస్పిటల్కి వచ్చి? నేను ఒక రోజు ఉన్నా ఇక్కడ, నిన్న వచ్చిన. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఎంతమంది మొత్తం? మీరు రామ్దాస్ మీ నాన్ననే కదా? ముగ్గురు ఆడపిల్ల, ఒక కొడుకు. ఓకే, ఇప్పుడు ఇక్కడ పాప హాస్పిటల్లో ఉన్న పాప ఎన్నో? ఆమె మీ చెల్లెలా అక్కనా? చెల్లె. మీ చెల్లెలు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ఎవరెవరు ఉన్నారమ్మా నీతో పాటు హాస్పిటల్లో? పాపకు తోడుగా ఎవరెవరు ఉన్నారు? బాబాయ్, ఇంకా మా నాయనమ్మ, ఇంకా మా అక్క, మా తాత వాళ్ళు వచ్చి పోయారు. ఓకే, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు? నువ్వు ఏం చదువుకుంటున్నావు? నువ్వు 6th క్లాస్. మీ సిస్టర్ ఎక్కడుంది? అంటే నువ్వు రెండో ఆమెవా నువ్వు? మీ సిస్టర్ ఎక్కడుంది? ఊరిలోనే చదువుతుంది. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ దగ్గరకు వచ్చిందా? ఓకే, ఇప్పుడు అంటే పాప అంటే తెరవడం, కళ్ళు తెరవడం, మిమ్మల్ని చూడడం, గమనించడం అవన్నీ చేస్తుందా? ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను చూస్తుందా? ఏం పేరు పాప పేరు? ఏం పేరు? ప్రణీత. ఓకే, ఏం జరిగిందన్న ఆ రోజు? అంటే ఇంట్లో ఉన్నావు ఆ రోజు? ఉన్నావు హాస్టల్లో. ఎక్కడ హాస్టల్లో? కస్తూరి. ఓకే, కస్తూర్బా హాస్టల్ ఆమన్గల్. ఏం జరిగిందన్న అసలు ఆ రోజు? ఏమో నాకు తెలియదు. నేనైతే హాస్టల్లో ఉన్నా. మార్నింగ్ మండేకి మార్నింగ్ 7కే వచ్చేసిన, 7:30కే వచ్చేసిన ఇంటికి. ఎక్కడ ఊరికి వెళ్ళిపోయినాను? హాస్టల్ నుంచి ఊరికి వచ్చిన. ఇట్లా మా బాబాయ్ ఏమన్నాడు, ఇట్లా పండుగ ఉంది అని చెప్పిన. ఇక్కడ హాస్టల్లో అది చెప్పలేదు. నేను వాళ్ళకి చెప్పిన కానీ నాకైతే చెప్పలేదు. ఓకే, వీళ్ళను చంపి మళ్ళీ మార్నింగ్ హాస్టల్ దగ్గర పోయినంట. బాబాయ్ పిలుస్తుండు రమ్మని అని మేడం వాళ్ళకు చెప్పినంట. మేడం వాళ్ళకి చెప్పి ఈమె కూడా చంపుతుండు ఏమో వాళ్ళు. ఈ పాప లేకపోవడం వల్ల ఈమె నేను రాను, నాకు ఎగ్జామ్ ఉందని చెప్పేసిందంట. రాలేదంట. ఈయన కూడా టార్గెట్ వేసిరు. ఈమె రాలేదు, అదృష్టానికి ఈమె రాలేదు. మళ్ళీ తెలిసింది మళ్ళీ అది రాక వచ్చిన 1 అవర్లోనే మేము తెలిసిపోయింది. అప్పుడే వచ్చేసింది అంట ఇంటికి. కానీ ఇంకోటి అంటే మా తండ్రిలో 3-4 చేసిరంటని నాకు అది వస్తుంది, వార్తలు వస్తుంది. కానీ మా అన్నయ్య అయితే అంత కెపాసిటీ కూడా లేదు. నేను అంటున్నా కదా, నేను కెపాసిటీ అయితే లేదు. సొంతం అన్నయ్యనా? సొంతం అన్ననేనా. మీరు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరే. కానీ జస్ట్ తాగుతాడు. తాగు బ్యాచ్ ఒక 4 ఉన్నారు. వాళ్ళు తాగిన 20 hours తాగుతారు వాళ్ళు. పొద్దున లేస్తే సాయంత్రం వరకు. ఇప్పుడు నా చుట్టూలు వీసోళ్ళు వాళ్ళకి పని ఉంటుంది వాళ్ళ ఇంట్లో. అది చేయని అంటారు. అంత పైసలు ఇస్తా, అప్పుడే ఆ పనికి వెళ్ళేస్తారు. అప్పుడప్పుడే పైసలు ఇస్తారు. ఆ పైసలతో సాయంత్రం వరకు తాగుతారు. అంటే ఏ రోజు పని డబ్బులు ఆ రోజే వస్తాయి కాబట్టి సాయంత్రం కాగానే తాగుతుంటారు. ఖతమే, ఆ సాయంత్రం అయిపోతుంది. ఇంకోటి అంటే ఇప్పుడు ముగ్గురు అయితే మా పైన అనుమానం ఉంది. వాళ్ళని కూడా విచారణ చేస్తలేరు. ఈ వీళ్ళు చంపినప్పటి నుంచి వాళ్ళు కూడా కనిపిస్తలేరు మాకు. మా ఊర్లో అసలు మీ తండకు సంబంధించిన వాళ్ళ సంబంధించిన వాళ్ళు ఇప్పుడు దగ్గర రాలేదు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బ్యాచ్ ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు భయపడాలి? వీళ్ళు కంప్లైంట్లో రాశారా మీ ఆమన్గల్ పోలీస్ స్టేషన్లో? ఎవరెవరి మీద అనుమానాలు ఉన్నాయి, ఇదంతా జరగడానికి కొంతమంది మీద అనుమానం ఉందని మీరు కంప్లైంట్లో రాశారా వాళ్ళ పేర్లు? ఇప్పుడు మీడియా అది కేసు అంటే మేము వాళ్ళపైన వేయలేము. మాకు అనుమానం ఉన్నది ఈ 3 పైన ఉన్నది. ఏమైనా ఉంటే విచారణ అంటే పోలీసులు చేయాలి. మా పైన అయితే 3 వాళ్ళపైన అనుమానం ఉంది. మాకు కూడా తేల్సిన ఉంది పాపతోటే. మాకు ఇప్పుడు ఈ పాప ట్రీట్మెంట్ తీసుకుని టెన్షన్ ఉంది మీకు? ఈ టెన్షన్ ఈమె కూడా చూసిందేమో. ఈమె కూడా. మీ అన్నయ్య ఏం చేస్తాడు అన్న? జనరల్గా ఏం పని చేస్తాడు? అంటే కాటన్ మిల్లులో పని చేస్తాడు. పక్కనే కాటన్ మిల్లు ఉంటాడు, దానిలో పని చేస్తాడు. పొద్దున 5 గంటలు, నైట్ 5 గంటలు వెళ్తే ఈవినింగ్
2 గంటలకు వచ్చేస్తారు డ్యూటీకి వెళ్ళి. ఓకే. డ్యూటీకి వెళ్ళి కానీ ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు వాళ్ళని పని కూడా పోనిస్తలేరు. ఓకే. ఇప్పుడు పొద్దుగాలని వస్తే మా ఇంటికి వచ్చేస్తారు వాళ్ళు. అట్లా పని ఉంది అట్లా పని ఉందని తోలుకుపోతారు మా అన్నని. మన పని చేస్తారు, వీళ్ళు 3-4 పని చేస్తారు. ఆ పని చేసి ఆ పైసలు ఇస్తారు. ఆ పైసలతోటి అప్పుడు కూడా సాయంత్రం వరకు తాగుతూనే ఉంటారు. జస్ట్ ఏమైనా మా అన్న పైన అయితే మాకు అసలు ఎలాంటి బక్కన ఉంటారు. మా వదిన ఇట్లా దొప్పితేనే అంత దూరం పడతాడు. అంటే మీ అన్నకు మీ వదినకి ఏమైనా గొడవలు ఉంటుండేనా? అంటే ఈ తాగుడు విషయంలో కావచ్చు, ఇంకేదైనా డబ్బుల విషయంలో కావచ్చు, ఏమైనా గొడవలు అవుతుండేదా కామన్గా? డబ్బులు గిబ్బులు ఆ విషయం లాగా చిన్న చిన్న గొడవలు అంటే ఎందుకు తాగుతావు పొద్దు నుంచి సాయంత్రము ముగ్గురు పిల్లలు నువ్వు తాగుతూ ఉంటే నన్ను ఒక్కడిని ఎట్లా పని చేయాలి, నేను ఒక్కడిని ఎట్లా పని చేయాలి, నువ్వు కూడా మా పని చేస్తున్నావు ఒక 100-200 ఇచ్చే మళ్ళీ నువ్వు ఒకవేళ 500 నువ్వు 1000 రూపాయలు సంపాదిస్తావు, ఒక 500 మాకు ఇవ్వాలి కదా, నేను పిల్లని ఎలా సాధించాలని మా వదినే మా అన్నకు చెప్తుండే. నీకెందుకు ఇవ్వాలని నేను నా ఇష్టం, నా కష్టం, నా పైసలు నా ఇష్టం, నీ పిల్లలు నీ దగ్గర ఉండు, నువ్వు ఎట్లా సాధించుకో అని అంటుండేవాడు. చిన్న చిన్న గొడవలు అయితే కంపల్సరీ అది అవుతుండేవాడు. కానీ ఇది మాకైతే ముగ్గురు పైన అనుమానం, మేము అది కూడా చేస్తున్నాం. అంటే ఈ గొడవ అయ్యే రోజు నైట్ అసలు ఏం జరిగిందన్న? అంటే ఇంత మేజర్ ఇన్సిడెంట్ అయ్యే రోజు హైదరాబాద్లోనే ఉంటాను. ఓకే, మీరు హైదరాబాద్? నేను హైదరాబాద్లోనే ఉంటాను, ఈ గాంధీనగర్లోనే ఉంటా. ఓకే. ఇప్పుడు నేను 5 years ఇక్కడనే అయిపోయినాయి. ఇక్కడ అప్పుడు విలేజ్లోనే ఉంటే నేను తండకు పోయినప్పుడు కూడా ఆయన బుద్ధి చెప్పి వచ్చుంటుండే. ఒకరు తాగదని ఒక్క దెబ్బైనా కొట్టి మళ్ళీ హైదరాబాద్కి వస్తుంటే నేను. కానీ కూడా ఆయన కూడా మారలే. ఇంకా ఆంధ్ర బార్డర్ పోయి చెట్టు కూడా తాపించుకొచ్చింది, మందు మానేయడం. ఒక రెండు నెలలు మర్చిపోయాడు. 2 నెలలు మర్చిపోయాడు. మా వదిన కూడా ఏం కావాలి, ఏం ఫుడ్ కావాలేమో అది మొత్తానికి తెచ్చి ఆయనకు చదివించని 2 నెలలు మంచిగా ఉన్నారు. ఎంత ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఇది ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతా ఒకటే ఊరు? కాదు, జస్ట్ 5 kilometers దూరం రాముద్ల తండ వాళ్ళది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అయితే అది మొత్తం అన్న 2 నెలలు మంచిగా చూసుకుంటున్నది. 2 నెలలు మళ్ళీ ఈ తాగుతో 2-3 ఉన్నారు. మేము కూడా మనసుతో సార్లు చెట్టు తిన్నాం, ఏం కాలేదు, తాగు అని వాళ్ళు అలవాటు చేశారు. వాళ్ళు మానేసిన తర్వాత కూడా మళ్ళీ లోకల్ వాళ్ళ ఫ్రెండ్స్ చెడగొట్టారు. మంచి మేము ఈ నుంచి హైదరాబాద్ 20,000 ఖర్చు పెట్టుకొని మంచిగా షర్ట్ తెచ్చిన నేను కూడా వెంటనే నేను కార్ తీసుకొని నేను కూడా వెంటనే వెళ్ళిపోయినా. తీసుకొచ్చి మంచి మందు గిందు తాపించి 2-2.5 నెలలు మంచిగానే ఉన్నారు. వాళ్ళు పక్కలో ఎవరో చెప్పినట్టు ఉన్నారో అప్పటి నుంచి మందు అలాంటి మందు మేము ఎన్నో తాగినాము, ఎన్నో చేసినాం. ఏం కాదు, ఏం తాగితేనే ఉంటున్నాం మేము కదా. మాకేమైతే జరిగిన రోజు మీరు హైదరాబాద్లో ఉన్నారా? నేను జరిగిన రోజు హైదరాబాద్లో ఉన్నాను. నేను ఎవరు చెప్పారన్నా మీకు? ఫోన్ చేశారా ఊరు నుంచి? తెలిసినప్పుడు అన్న సంఘటన జరిగిందని ఫోన్ వస్తాయి కదా, అప్పుడే ఒకటినా ఇంకా పోలే. ఇంకా నేను ఇంకా అన్ని శవం కూడా నేను చూడలేక కూడా పోయలేను. ఈ పాప ఇప్పుడు సీరియస్ ఉన్నారు. ఈ పాపని చచ్చిపోయిన వాళ్ళు బతికి రారు. ఇప్పుడు ఒక పాప అయినా ఇప్పుడు బతికిస్తున్నామని అట్లా నేను ఈ పాప వెంబడే ఉంటున్నాను. నేను ఇప్పుడు ఆ శవం కూడా చూడడానికి పోలే నేను. అంటే లోకల్లో ఇప్పుడు మీ బంధువులు కావచ్చు, మీ తండాకు సంబంధించిన లోకల్లో ఉండేవాళ్ళు ఆ రోజు నైట్ ఇట్లా గొడవ అయింది, దానివల్లనే మీ అన్నయ్య కోపం వచ్చి ఇట్లా చేసినని ఏం చెప్పారు అసలు మీ ఊరోళ్ళు? ఆ రోజు అయితే ఏమి గొడవ అంటే ఏమీ లేదంట. ఒక 3-4 days తర్వాత గొడవ 2-3 రోజులు గొడవ కంటిన్యూ నడుస్తూనే ఉందంట. కానీ ఆ రోజు సంఘటన జరిగిన రోజు గొడవ ఏం లేదంట. 11:30 వరకు మాట్లాడినంట, మంచిగా మాట్లాడుతారు. ఆడోళ్ళు బయట కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడుకున్నానంట. ఇంకా ఆ రోజు కూడా ఫుల్ తాగి ఉన్నాడు కదా. ఆ రోజు తాగి ఉన్నా కానీ స్నానం చేయించిందంట. స్నానం చేయించింది ప్లస్ మళ్ళీ బట్టలు గిట్ట మొత్తం చేంజ్ చేయించి మళ్ళీ బయట పండుకోమని పండిపించిందంట. ఇలా తెల్లారేక మళ్ళీ 2-3 వచ్చిరంట అని అనుమానం పక్కలు చెప్పారు. కుక్కలు మస్తు అరుస్తారంట. అది మా అన్నతోటి అయితే అది వాస్తవం అంటే మా అన్నతోటి అది కాదు. అది మీ అన్న ఒక్కడు అంత ధైర్యం చేసి అంత లేదంటారు. మరి సొంత కొడుకుని కూతుర్ని అంత చంపగల లేడు ఆయన. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక దెబ్బ కూడా కొట్టలేదు ఆయనకు. కొడుకుని ఒక దెబ్బ కూడా కొట్టలేదు. ఏంటో భార్య వాళ్ళిద్దరే కొట్లాడుకుంటారు, చేసుకుంటారు. అదే కానీ కొడుకుల పైన అయితే ఎవ్వరు రాలేదు. కొంతమంది మీద అనుమానం ఉందని అన్నారు కదా అన్న, అంటే దేనికి అసలు అనుమానం? అంటే ఏమన్నా డబ్బు విషయంలో మీ అన్నకు వాళ్ళకు మీ అన్న కుటుంబానికి వాళ్ళకి ఏదన్నా విభేదాలు ఉండేనా ఇంతకుముందు? అంతకుముందు విభేదాలు అప్పుడు మా నాయన కూడా అట్లే చంపారు. ఓకే, అట్లే చంపారు. మా నాయన కూడా అట్లే చంపారు. దాంతో కుట్ర ఏమో ఉండొచ్చామని
వాళ్ళు చేసుకున్నారేమో అని నాకు కూడా డౌట్ ఉంది అది. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నారు? పాప కండిషన్ ఎట్లుంది? పాప అప్పటి నుంచి ఇప్పుడు కొద్దిగా తగ్గి 100% అంటే 40% అయితే చెప్తున్నారు వాళ్ళు. ఓకే. ఒక వన్ వీక్లో మొత్తం సెట్ అవుతుంది, అంత ఏం ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. అది అంటే ఇంకొక వారం రోజులు ట్రీట్మెంట్ చేయాలి, పర్లేదని చెప్తున్నారు. అది పర్వాలేదు అంటే ఆ వాపు ఇంకా దిగలేదు, ఇంకా మాటలు కూడా వస్తలేదు. ఓకే. మాటలు అయితే అస్సలు వస్తలేదు, నత్తి వస్తుంది, కళ్ళు కూడా కొద్దిగా ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మస్తు ఫుల్ వాపు ఉండే ఇప్పుడు, కానీ సర్జరీ అవుతుందేమో అని కూడా నేను డాక్టర్లు చెప్తుర్రు. ఈ వాపు తగ్గాలి, వాపు తగ్గితేనే సిటీ స్కాన్ చేసి ఇప్పుడు సర్జరీ అవుతుందా కాదా అనేది మేము చెప్తాం. జనరల్గా ఎక్కడెక్కడ దెబ్బలు తాకినాయి పాపకి? జనరల్ అంటే ఇది ఎక్కడ లేదు, ఈ మెడకి తల ఈ మొత్తానికి తల బాగానే ఇది. ఓకే. మరి ఘోరంగా ఉంది ఇది మొత్తం. లోపల మొత్తం ఫ్రాక్చర్ అనేది మొత్తం చూరచూరైందంట లోపల. డాక్టర్లు చెప్పారు ఫస్ట్ సిటీ స్కాన్ చేసినప్పుడు ఈడ మొత్తం 3 దగ్గర చూరచూరైందంట అని చెప్పారు వాళ్ళు. ఓకే. చదువుకుంటుందా పాప? తెలుగులో మాట్లాడే పర్ఫెక్ట్, చదువులో కూడా పర్ఫెక్ట్. ఓకే. మంచి క్లవర్ స్టూడెంట్. ఈ బాబు ఈమె అయితే నాకు కొద్దిగా డౌట్ ఉన్నది, కానీ ఆమె అయితే పొద్దున ఇద్దరు బాబు ఈమె పొద్దుగల లేస్తే బడికి మంచి స్టడీ ఉంది ఆమెకు. ఆ స్టడీ వల్లనే మాకు కూడా కొద్దిగా ఆర్థిక సాయం ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. ఈ ముగ్గురు ఆడపిల్లలు, నాది ఇద్దరు పాపలు, మొత్తం 5 మంది ఉన్నారు. ఎవరైనా మీ మీడియా ద్వారా మన ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తే కూడా వీళ్ళని కూడా కలిసిరా మిమ్మల్ని? అధికారులు కావచ్చు, మీ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా వచ్చి కలవడం, మాట్లాడడం ఏదైనా చేశారా మిమ్మల్ని? ఇప్పుడు మా ఎమ్మెల్యే అయితే వచ్చి పరామర్శించి అంతే వెళ్ళిపోయాడు, అంతేగాని మాకు ఏం హామీ అంటే మాకు ఏమి ఇవ్వలేదు. మన ప్రభుత్వం నుంచి ఏమైనా సహకారం ఉంటే నేను అడిగినా, నేను ప్రభుత్వం నుంచి సహకారం ఏమైనా 3 ఆడపిల్లలు సార్, ఏమైనా 3 ఆడపిల్లలు ఏమైనా డిపాజిట్ పైసలు ఇస్తారేమో సార్ ప్రభుత్వం నుంచి, దాంతో వాళ్ళకి చదువు గిట్టా కానీ నేను చదివిస్తా. ఇప్పుడు బయటలో ఏం చెప్తారో వచ్చిపోతారు, నేను చూసుకుంటాను అంటారు. ఎన్ని రోజులు అని చూస్తారు ఎప్పుడైనా నా దగ్గరనే వస్తారు కదా. ఇప్పుడు పండుగ పప్పులైనా ఇప్పుడు నేను ఇప్పాల్సిందే కదా, ఏమైనా ఇప్పాల్సిందే కదా. కానీ ఇది వీళ్ళు చిన్న నుంచి పెద్ద అవుతుంది, వాళ్ళని బయట పెళ్లి చేయాలంటే పెళ్లి చేసుకోవాలి. దాని కొరకు నేను వీళ్ళు ఆలోచిస్తున్నాను. నేను చదువు అంటే నేను పర్వాలేదు, నేను చదివిస్తా, నేను అంతా చేపిస్తా, కానీ వీళ్ళను చిన్నప్పటి నుంచి పోషిస్తా. కానీ మ్యారేజ్ అయ్యే వరకు ఏమైనా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇస్తే అది డిపాజిట్ పోస్ట్ ఆఫీస్లో ఏమైనా కొద్దిగా పెరుగుతుందేమో, వాళ్ళ ఏజ్ వచ్చినప్పుడు అదే పైసలతోటి వాళ్ళని పెళ్లి చేసే బాధ్యత నాదని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఇది ఇక్కడ పరిస్థితి. ఉస్మానియా హాస్పిటల్లో వాళ్ళ సిస్టరు, వాళ్ళ బాబాయ్ కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే పాప కండిషన్ కొంచెం ఇంకొక వారం రోజుల్లో మొత్తం సెట్ అయిపోద్ది, డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్తున్నారంట. కాకపోతే ఏంటంటే వీళ్ళ నుంచి ఒక రిక్వెస్ట్ ప్రభుత్వానికి కావచ్చు, అధికారులకు, స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు అన్నయ్య లోపల ఉన్నారు, అరెస్ట్ అయి ఉన్నారు, అలాగే వాళ్ళ మదర్ కూడా లేదు. కాబట్టి వాళ్ళ బాబాయ్ రిక్వెస్ట్ స్పెషల్గా ఏంటంటే కొంచెం వాళ్ళ బాధ్యత నేను చదివించుకోగలుగుతా ఉన్నంతలో. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళ విషయం కావచ్చు, వాళ్ళ బాధ్యతలు అనేవి పూర్తి స్థాయిలో ఒక్కని చేయలేను. కాబట్టి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కావచ్చు, ఇంకా ఏ తరహాలో ఎంతవరకు కుదురుతో అంతవరకు మాకు సహకరించాలని చెప్పేసి అయితే వాళ్ళ బాబాయ్ కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎవరు లేరు సార్, మాకు ఎవరు లేరు సార్. చెడుగల పండుకున్నారు సార్, మా తమ్ముడు మా మమ్మీ చెడుగల పండుకున్నారు. ఇప్పుడు లేరు సార్, మేము